ప్రభుత్వం అంటే ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తే సరిపోదు. తమ పాలన ఎలా ఉందో ప్రపంచ దేశాలకు చాటాలి. దిగ్గజ కంపెనీల వ్యవస్థాపకులకు రాష్ట్రానికి ఆహ్వానించాలి. అలా వచ్చేవారు పెట్టుబడులు పెట్టేందుకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి. వీలైనంత త్వరగా లైసెన్సులు కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఏపీ ప్రభుత్వం చేస్తుంది. అందువల్ల ఏపీకి పెట్టుబడులు బాగా వస్తున్నాయి. తాజాగా స్విట్జర్లాండ్ దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో కూడా సీఎం చంద్రబాబు టీం మంచి ఫలితాలు సాధించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీం దావోస్ లో పెట్టుబడులను బాగా ఆకర్షించింది. రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద పెట్టుబడి ఒప్పందం ఒకటి కుదిరింది. ఆర్ఎంజెడ్ గ్రూప్ తో భారీ భాగస్వామ్యం కూడా కుదిరింది. సుమారు 84,000 కోట్ల పెట్టుబడి రాబోతుంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో డిజిటల్ హబ్ రాబోతుంది. మెగా ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్, 1 GW హైపర్ స్కేల్ డేటా సెంటర్, జీసీసీ పార్క్ నిర్మాణం జరగబోతోంది. 1,00,00,000 చదరపు అడుగుల్లో నిర్మాణాలు రాబోతున్నాయి. సుమారు 1,00,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా కూడా వేశారు. 2025లో దావోస్ లో కుదిరిన 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పుడొచ్చే దశలో ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. యుఏఈ సహకారంతో ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా దావోస్ లో ఏపీ ప్రభుత్వం 2,36,00,000కు పైగా పెట్టుబడులను రాబడుతుంది. వాటి ద్వారా 1,33,000కు పైగా ఉద్యోగాలు వస్తాయనే అంచనా కూడా ఉంది. ఏపీ బ్రాండ్ ను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేయడంలో ఈ పర్యటన బాగానే ఉపయోగపడింది.